హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా అస్సీ. తాప్సీ పన్ను, కనీ కుసృతి నటించిన ఈ సినిమా 2 గంటల 14 నిమిషాల సమయంతో 2026 ఫిబ్రవరి 20న థియేటర్లో రిలీజ్ అయిందండి. ఈ మూవీ త్వరలో G5లో కూడా స్ట్రీమింగ్ అవబోతుంది. ఇది ఒక పవర్ఫుల్ కోర్ట్ డ్రామా స్టోరీ. సొసైటీలో జరిగే సీరియస్ ఇష్యూ మీద స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే సినిమా. హీరోయిన్ తాప్సీ పన్ను మెయిన్ రోల్లో కనిపిస్తుంది. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువగా మెసేజ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇక కథ విషయానికి వస్తే, స్కూల్ టీచర్గా వర్క్ చేసే యువతి పరిమ ఓ రోజు స్కూల్ ఆలస్యమై లేటుగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇదే టైంలో నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది దుండగుల కారులో ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. ఆ రోజు ఆమెపై జరిగిన బ్రూటల్ క్రైమ్ తర్వాత జస్టిస్ కోసం ఫైట్ ఎలా జరుగుతుంది అనేది స్టోరీ మెయిన్ పాయింట్ అన్నమాట. కోర్టులో అత్యాచార బాధితురాలు పరిమ తరపున మహిళా న్యాయవాది రావి వాదిస్తూ ఉంటుంది. నిందితులను నిర్దోషులుగా నిరూపించేందుకు ఆపోజిట్ లాయర్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అసలు రావి ఈ కేసును ఎలా హ్యాండిల్ చేసింది? బాధితురాలకి న్యాయం జరిగిందా? నిందితులకు ఎలాంటి శిక్ష పడ్డది? అత్యాచారం కేసులో బాధితురాలు ఎదుర్కొనే తీవ్ర మానసిక సామాజిక ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమా చూడాల్సిందే. తాప్సీ పన్ను యాక్టింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. లాయర్ రోల్లో నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె. కానీ కస్తూతి విక్టమ్ రోల్లో ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ టచ్ చేస్తుంది. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా రియలిస్టిక్ యాక్టింగ్తో స్టోరీకి స్ట్రెంత్ ఇచ్చారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే, అనుభవ్ సిన్హా, గౌరవ్ సోలంకి రచన అద్భుతంగా ఉండటమే కాకుండా చాలా సున్నితంగా ఉంది ఆయన స్టోరీ. వారు ఏం చెప్పాలనుకున్నారో ఫుల్ క్లారిటీగా చెప్పడంతో స్టోరీ మిమ్మల్ని ముందే ఓ ఫ్లోలోకి తీసుకెళ్తుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వం అద్భుతం. ప్రతి పాత్రకు అవసరమైన సన్నివేశాలను కేటాయించి కథను హీరోగా చేశాడు. మొత్తం మీద అస్సీ తప్పక చూడాల్సిన సినిమా. విజువల్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. కెమెరా వర్క్ నేచురల్ స్టైల్లో ఉంటుంది. ఎడిటింగ్ టైట్గా ఉండి కోర్ట్ రూమ్ డ్రామా ఫీల్ను మెయింటైన్ చేస్తుంది. ఓవరాల్గా అస్సీ ఒక సీరియస్ సబ్జెక్ట్ మీద తీసిన మెయిన్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా. మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు కూడా కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా డెఫినెట్లీ రికమెండ్ చేయొచ్చు. మీరు ఈ సినిమా ఆల్రెడీ చూసినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్లో తప్పక షేర్ చేయండి. మీకు ఇష్టమైన మూవీస్ ఏవైనా ఉంటే ఆ మూవీ రివ్యూ కూడా నెక్స్ట్ ఏది చేయాలో కామెంట్లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.